పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకవైపు పార్టీలో కుమ్ములాటలు, మరోవైపు జనసేన నేతల సహకారం లేక టీడీపీ కొత్త ఇన్ఛార్జ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. డబ్బున్న ఎన్ఆర్ఐకి సీటు కేటాయించడంతో చంద్రబాబుపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. అసలు చింతలపూడిలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? నాన్ లోకల్ ఎన్ఆర్ఐతో టీడీపీలో ఏర్పడిన కొత్త సమస్యలేంటి? వాచ్ ఇట్. చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు మరింతగా దిగజారిపోతోంది. టిక్కెట్ల విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై పార్టీ క్యాడర్లో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. 2019లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇటీవలి వరకు నియోజకవర్గానికి ఇన్ఛార్జినే నియమించలేకపోయారు చంద్రబాబు. 5 ఏళ్ల తర్వాత స్థానిక నేతలు లేనట్టుగా ఇప్పుడు నాన్ లోకల్ అభ్యర్థిని తమపై రుదుతారా అంటూ చింతలపూడి సెగ్మెంట్ క్యాడర్ గుర్రుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. స్థానికులకే ఎమ్మెల్యే టికెట్స్ అని చెప్పిన చంద్రబాబు బయట వారికే అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఏకంగా జిల్లాకు, రాష్ట్రానికి సంబంధం లేని ఎన్ఆర్ఐను రంగంలోకి దింపడంతో ఇక్కడ టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయి కుమ్ములాడుకుంటున్నారు. టీడీపీ కొత్త ఇన్ఛార్జ్ సొంగ రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గంలోని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. రోషన్ కొంతమంది కమ్మ నాయకులకు ముడుపులు చెల్లించి సీటు తెచ్చుకున్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సొంగ రోషన్ కుమార్ ను ఇన్ఛార్జిగా ప్రకటించే నాటికే చింతలపూడి టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్ఆర్ఐ ఎంట్రీ తర్వాత మరింత తీవ్ర రూపం దాల్చాయి. వారం రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో జరిగిన రోషన్ కుమార్ పరిచయ సభలో మాజీ మంత్రి పీతల సుజాత మద్దతుదారులకు స్థానిక టీడీపీ నేతలకు మధ్య వివాదం తలెత్తి తోపులాటకు దారితీసింది. అది మరవక ముందే తాజాగా జరిగిన మీడియా సమావేశంలో కూడా జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాలకు చెందిన టీడీపీ నేతలు ఒకరినొకరు సవాళ్లు విసురుకుంటూ విమర్శలు చేసుకున్నారు. ఈ పరిణామాలతో ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ టీడీపీలోని వర్గ విభేదాలతో పరిస్థితి మరింతగా దిగజారుతోందనే ఆందోళనలు కార్యకర్తల నుంచి వ్యక్తమవుతున్నాయి. పార్టీలోని వారితో రోషన్ సమన్వయం చేసుకోలేకపోవడం, రాజకీయ అనుభవం లేకపోవడంతో ఎన్ఆర్ఐ ఇన్ఛార్జి పట్ల చింతలపూడి టీడీపీలో వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతోంది. మరోవైపు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య కూడా సఖ్యత లేకుండా పోయింది. టీడీపీ ఇన్ఛార్జి రోషన్ ఒంటెద్దు పోకడలతో తమని కలుపుకొని పోవడం లేదనే ఆరోపణలు జనసేన నేతల నుండి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి సమావేశానికి జనసేన ఇన్ఛార్జ్ ఈశ్వరయ్యతో పాటు 4 మండలాల జనసేన కార్యకర్తలు గైర్హాజరయ్యారు. రోషన్ కుమార్ టీడీపీ నేతలను మాత్రమే కలుస్తూ జనసేన నేతలను కలవడం విస్మరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్యను కూడా ఇప్పటి వరకు అఫీషియల్ గా రోషన్ కుమార్ కలవలేదు. టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశానికి జనసేన ఇన్ఛార్జ్ ఈశ్వరయ్యకు ఆహ్వానం కూడా అందలేదు. జనసేనను పూర్తిగా విస్మరించడం, ఇన్ఛార్జ్ ఫోటో సైతం సమావేశం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పెట్టకపోవడంతో జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం టీడీపీలో అంతర్గతంగా చెలరేగిన అసమ్మతి ఓవైపు, జనసేనతో సమన్వయం లేకపోవడం మరోవైపు చింతలపూడి టీడీపీలో ముసలం మొదలైందనే టాక్ నడుస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే గెలవడం కాదు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి టీడీపీకి ఎదురవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.